పురుగులనైతే నిజంగా మీరు తినేశారు అనడానికి ప్రూఫ్ ఈ వీడియో. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరు చూడండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో. ఈ నాగవల్లి చెట్టుని ఈ విధంగా 2 రోజులు ఎండలో పెడతారు. ఎండలో పెట్టిన తర్వాత దీనిపైన ఒక చిన్న పురుగు అనేది ఫామ్ అవుతుంది. ఆ చెట్టుని తింటూ ఆ పురుగు చిన్న చిన్న పిల్లల్ని వదులుతుంది. ఆ పురుగులు వాళ్ళకి కావాల్సిన విధంగా ఎదిగాయా లేదా అని చెక్ చేస్తున్నారు. వాళ్ళకి ఇవి పనికొస్తాయని అనుకుంటే వాటిని తీసుకెళ్లి ఒక సన్నటి స్టిక్ తో ప్రతి ఒక్క పురుగుని కూడా ఈ విధంగా కలెక్ట్ చేస్తున్నారు. నిజంగా వీళ్ళకి ఓపిక ఎక్కువ కదా, చిన్న చిన్న వాటికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా తయారు చేస్తారు. దానికి ఉన్న పురుగులన్నీ ఒక బౌల్లో కలెక్ట్ చేసుకొని వాటిని ఎండలో పెడతారు. ఇలా 2 days లో ఎండిపోయిన తర్వాత వాటిని ఒక బౌల్లో వేసుకొని వాటిని పౌడర్ లాగా చేస్తున్నారు. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఫిల్టర్ కి రెడీ చేస్తున్నారు. దీన్ని తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఇలా వాటర్ లో వేసుకున్న మిశ్రమాన్ని హీట్ చేయడానికి తీసుకెళ్తున్నారు. ఇలా కొన్ని నిమిషాలు స్టవ్ మీద పెట్టేసి ఒక స్టిక్ తో దాన్ని కలుపుతూ వేడి చేస్తారు. దీన్ని స్టెయిన్ చేయడానికి రెడీ అయ్యింది అని వాళ్ళకి అనిపించినప్పుడు దాన్ని స్టెయిన్ చేయడానికి తీసుకెళ్తారు. అది అలా సన్నని కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని స్టెయిన్ చేసుకుంటారు. ఈ విధంగా అలా స్టెయిన్ చేస్తే వచ్చిన మిశ్రమాన్ని దాన్ని మరింత థిక్గా మార్చడానికి అందులో బేకింగ్ సోడా ఇంకా కొన్ని కెమికల్స్ వేస్తున్నారు. ఇవి వేసి బాగా థిక్ అయ్యే విధంగా మిక్స్ చేసుకొని కొన్ని గంటల పాటు దాన్ని ఎండలో పెడతారు. ఇది ఇంకా థిక్గా మారుతుంది. దీన్ని ఇప్పుడు 24 గంటలు ఎండలో పెట్టారు. అలా 24 గంటల తర్వాత ఒక కాటన్ క్లాత్లో స్టెయిన్ చేస్తున్నారు. ప్రాసెస్ అయితే చాలా బాగుంది. అలా స్టెయిన్ చేసిన క్లాత్ని తీసుకొని ఎండలో పెడుతున్నారు. ఇప్పుడు అసలు మేకింగ్ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక పాత్రని స్టవ్ మీద పెట్టి దాంట్లో స్వీట్ ఆల్మండ్ ఆయిల్ని వేశారు. ఇంకా ఇందులో బీస్ వ్యాక్స్ ఇంకా బటర్ని కూడా వేసి వేడి చేశారు. ఆ తర్వాత విటమిన్ ఈ లిక్విడ్ని యాడ్ చేశారు. ఇప్పుడు స్టార్టింగ్లో పురుగులను మిక్స్ చేసుకున్న పౌడర్ని వేసి కొద్దిసేపు వేడి చేస్తున్నారు. అలా వేడి చేసిన తర్వాత ఇంకా ఇందులో కలర్తో ఉన్న ఒక పౌడర్ని కూడా యాడ్ చేశారు. ఈ కలర్ని యాడ్ చేసి మళ్ళీ బాయిల్ చేశారు. దాన్ని బాయిల్ చేస్తూ మిక్స్ చేస్తుంటే చాలా థిక్గా మారిపోయింది. అలా థిక్ అయిన తర్వాత చిన్న చిన్న ట్యూబ్స్లో ఫిల్ చేశారు. ఫిల్ చేశాక వాటికి ఉన్న క్యాప్స్ని ఆ రెడీ అయిన ట్యూబ్లోకి దాన్ని పెట్టారు. మొత్తం మీద అయితే ఆ పురుగులతో లిప్స్టిక్ అనేది తయారు చేశారు. చూసారా ఎలా తయారు చేశారో?